చేతగానమ్మకే చేష్టలు ఎక్కువ అన్నట్టు నా పంచాయితీ నాకు సరిపోదంటే వాళ్ళై వీళ్ళై కుట్టిస్తా అని తీసుకొని ఇలా పెంటలా తయారు చేసిన మిషన్ దగ్గర అవి కుట్టింది లేదు, వాళ్ళకి ఇచ్చింది లేదు. దీనికి తోడు ఇంకా నా పిల్లలు వాళ్ళు చేసే పనులు చూస్తుంటేనైతే ఈ రోజు మస్తు కోపం వచ్చింది. పొద్దున్నే నాకు చెరొక పంచాయితీ పెట్టిరు ఇద్దరు. లంకంతా కొంపుండగా ఎక్కడ బ్రష్ పెట్టుకునే ప్లేస్ లేక మా చెర్రి ఈ బట్టలలోనే బ్రష్ పెట్టిండట. పొద్దున్నే నా బ్రష్ కనిపిస్తలేదు మమ్మీ, నేను ఇక్కడనే పెట్టినా, ఇదే బట్టలలో పెట్టినా అంటుండు. మస్తు కోపం వచ్చింది. అవన్నీ తీసి కింద పడేసిన. మా సోనుగాడేమో నా ఐడి కార్డు ఇక్కడే పెట్టినా అంటుండు. పొద్దున్నే వాళ్ళని ఏమనలేక ఆ టబ్బు తీసి కింద పడేసిన. వెతుక్కోండి మీకు కావాల్సిన వస్తువులు అని చెప్పి వాళ్ళకి కావాల్సిన ఐడి కార్డు బ్రష్ వెతుక్కొని ఆ బట్టలన్నీ అటుకొని ఇటుకొని పడేసి స్కూల్ కి వెళ్ళిపోయినరు. అవన్నీ సర్దే బాధ్యత నాదే కాబట్టి మళ్ళీ సర్దుకుంటున్నా. పనికొచ్చేవి పనికిరానివి అన్ని ఒకే దగ్గర అయ్యేసరికి పెద్ద పెంటలా తయారైంది. పనికొచ్చేవి ఉంచుకొని పనికిరాని అన్ని బయట పడేసిన. శివరాత్రి పండుగ కూడా వస్తుంది కాబట్టి హౌస్ క్లీన్ చేయాల్సిందే. ఇంకెలా కుదిరితే అలా చేయాలి పండగ వరకు. ఇంతకీ మీ ఇంట్లో కూడా మా పిల్లలు లాంటి నసవెట్టే పిల్లలు ఉన్నారా? ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి.